ఎవరైనా చూసారా ఆలోచనలో పడ్డారు? నన్ను అడిగారు అనుకోండి, ఇదే ప్రశ్న నన్ను అడగండి, కొద్దిగా గట్టిగా అడగండి. ఏమో నాకు తెలియదు. ఎందుకు నాకు తెలియదు అంటున్నాను చెప్పనా? ప్రపంచం అంతా కూడా యేసు ప్రభు వారు అనుకుంటుంది ఈ పటాన్ని చూసి, కానీ ఈయన యేసు ప్రభు వారు అనడానికి బైబిల్ ఒప్పుకుంటుందా? ఆయన ఎలా ఉంటారో చూడాలన్న ఆశతో ఉన్నాం మనం. పర్లేదు ఆయన ఎలాగున్నా నాకు అనవసరం, నాకు ఈయన చాలండి, నాకు చాలినవాడు అంటావా? ఎన్నో ఉన్నాయండి ఇలాంటి బొమ్మలు, ఎన్ని ఒకటా రెండా, కొన్ని వందల మోడల్స్ ఉన్నాయి ఈ రోజు క్రైస్తవ్యంలో. ఏదో సరదాగా పెట్టుకుంటున్నామండి అంటే ఇది వద్దు, వాక్యం పెట్టుకో, నీ హృదయంలో పెట్టుకో, అది కూడా ఒంటి మీద ఇంటి మీద కాదు. ఇలా బొమ్మలు చేసుకుని నన్ను ఆరాధించండి అని చెప్పలేదు ఎక్కడ కూడా. యేసుప్రభు ఏమీ కాదు, ఎవరో ఒక మనిషి పెయింటింగ్ చేశాడు. అంటే ఇప్పుడు కొనుక్కోవద్దంటారా అంటే నేను అంటాను కొనుక్కోవద్దని నేను అనట్లేదు, కొనుక్కుంటే కొనుక్కో, ఉపయోగం లేదంటాను. అర్థమైందా? కాదు కూడా కొనుక్కుంటానండి నేను ఆపగలనా? కొనుక్కో, 100 కొనుక్కో, కానీ ఏం లేదు, ఉపయోగం లేదు. ఈ 100 కొనుక్కునే కంటే ఒక బైబిల్ కొనుక్కో, సరిపోద్ది, దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఈ పటాలు 100 కొనుక్కునే కంటే ఏం చేయి, ఒక బైబిల్ కొనుక్కొని చక్కగా చదువుకో. Download ShareChat.